రేష్మా లేయ్ 9 అయింది ఇప్పుడు నిద్రపోతానే ఉంటావు నీకుందిలే అత్తగారింటికి పోతే అత్త కొడతాది నీకు అప్పుడు ఉంటది అప్పుడు అమ్మ గుర్తొస్తుంది నీకు ఏంది 5 minutes లేయ్ A few moments later పైన కొంచెం పైన నొక్కింది చాలే కానీ వెళ్ళి వేడివేడిగా బిర్యానీ చెప్పు అయిపోయింది లే ఇంకా నిద్రపోతున్నావు అంటే ఇదంతా కలనా ఏం లేదత్తా దీనమ్మ ఇది నిజంగా ఇంత బాగుంది అత్తయ్య టిఫిన్ కి దోశ చేయమంటారా చపాతీ చేయమంటారా నేను చంపేస్తాను ఫ్లాష్ బ్యాక్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు ఏముంది దోశ ఎప్పుడు దోశనా ఎలాగో మధ్యాహ్నం అయిపోయిందిగా బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాం ఏమైంది కాలిందత్తో ఏం నువ్వు చిన్నపిల్లవు కాదులే కానీ ఫ్లాష్ బ్యాక్ అయ్యో ఏమైంది అయ్యో కాలిపోయిందా అయ్యో నేను పసుపు పూస్తాను ఏంటిది సరిగ్గా క్లీన్ చేయవా ఫ్లాష్ బ్యాక్ ఏంటక్క ఇల్లు తుడుస్తున్నాను కళ్ళు కనపడడం లేదా అత్తయ్య టిఫిన్ చేసేసాను అత్తయ్య అయిపోయింది బయటికి వెళ్ళి కూరగాయలు తెప్పో అత్తయ్య బయట ఎండగా ఉంది ఎండగా ఉంటే తిండం మానేస్తావా పో తెప్పో మా షాపింగ్కి వెళ్తాను మా ఒక 1000 రూపాయలు ఇస్తావా అబ్బా ఎండలు అయినా షాపింగ్ మాత్రం బాగా చేసేసా అత్తయ్య అన్ని పనులు చేసేసాను అత్తయ్య వెళ్ళి నేను వేడిగా స్నానం చేసేస్తాను అత్తయ్య వేడి నీళ్ళతో వద్దు కానీ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది వెళ్ళి చల్ల నీళ్ళతో స్నానం చెప్పు దీనమ్మ ఇది ఎప్పుడు పోతుంది కానీ అప్పుడే నా మనశ్శాంతి The next day ఏంటి ఇల్లు ఇలా ఉంది అత్త లేసిందంటే నా ప్రాణాలు తీసేస్తుంది తొందరగా చేసేసేయాలి పెళ్ళి కాకముందే బాగుండేది 7:30 అయితే అమ్మ టిఫిన్ చేసి పెట్టేది అయినా ఇప్పుడు టిఫిన్ నేనే చేయాలి కదా అయ్యో అయిపోయింది టైం 8 అయిపోయింది మా ఆయనకు ఆఫీస్ టైం నేనే ఇస్తే చేయాలి అయినా ఇది అత్తగారిల్లు కదా పాట పాడకూడదు